సో ఎంటర్టైన్మెంట్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది సినిమా. అది మిడిల్ క్లాస్ కావచ్చు, లోవర్ క్లాస్ కావచ్చు, మీరు హై క్లాస్ కావచ్చు, అందరూ కలిసి చూసేది సినిమా. మరి ఈ మధ్య సినిమాలు చాలా మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, భాషతో సంబంధం లేకుండా. తెలుగు, కన్నడ, తమిళ్, అటు హిందీ, అన్ని భాషల నుంచి కూడా చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. మరి ఈ సంవత్సరం ఎవరికి ఈ నేషనల్ అవార్డు అనేది వస్తుంది, దాని గురించి మనతో మాట్లాడటానికి దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. నమస్తే. సో ఈ మధ్య సినిమాలు చూస్తే అన్నీ పోటాపోటీగా ఉన్నాయి. అంటే హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా వాళ్ళ 100% ఎఫర్ట్స్ ఏ సినిమా చూసినా, మనం పుష్ప చూసినా, దేవరా చూసినా, అటు బాలీవుడ్ మూవీస్ చూసినా, ఏవి చూసినా కూడా అన్నీ వాళ్ళ 100% ఎఫర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ ఇయర్ ఎవరికి వచ్చే అవకాశం ఉందంటారు? ఫస్ట్ ఈ సంవత్సరం నిజంగా చాలా టఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇంత టఫ్ అంటే అల్లు అర్జున్ పుష్ప 2 ఉందా, అవును, తను పాన్ ఇండియా లెవెల్లో ఎలా మ్యాజిక్ చేశాడు అంటే, ఆ బీహార్లో 7.5 లక్షల మంది ఎందుకు వచ్చారు, వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే నోట్లో నమలాలి. అవును, ఇక్కడ అది పెట్టుకుంటాడు. అది వాళ్ళందరికి పిచ్చ నచ్చేసి, అబ్బా హీరో కూడా మా నమ్ముతున్నాడు అంటే అసలు ఎంత బాగుందో అని. నార్త్ వాళ్ళని అట్రాక్ట్ చేసేలాగా వేషం, కేరళ వాళ్ళని అట్రాక్ట్ చేసేలాగా న్యాచురాలిటీ. కేరళని వాళ్ళేంటి అసలు మల్లు అర్జున్ అది ఎప్పుడో వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు. న్యాచురాలిటీ ఉండి లేని మేకప్ తో నార్మల్ గా. అవును. తమిళ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఆ జిడ్డు ఫేస్, పుష్ప మొత్తం మొహం అంతా జిడ్డు ఉంటుంది. అవును. అదే అన్ని ప్రాంతాల్లో ఎలా అయితే మనుషులు ఉంటారో ఒక మనిషి అన్ని చేశాడు. అవును, ట్రూ. అట్లా ఎట్లా చేయగలడు, అది భలే ఉంది అనిపించింది. సరే అది వదిలేస్తే నెక్స్ట్ ఆల్రెడీ నేషనల్ అవార్డు వచ్చేసింది 69th. అవును. 78th మన రిషబ్ శెట్టికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 71st ఎవరికి వస్తుందా అని అందరు ఎదురు చూసేటప్పుడు మళ్ళీ పుష్పకి చచ్చిపోతారేమో వీళ్ళంతా. అంటే ఆయన ఇంతకు ముందు అల్లు అర్జున్ యాక్ట్ చేశారు, బాగా చేశారు అనుకుంటాం. కానీ పుష్ప 1 ఒక ఇదైతే పుష్ప 2లో ఆయన యాక్ట్ చేసినట్టు అనిపించట్లా, ఏదో తాండవం చేసినట్టుగా అనిపించింది. అసలు యాక్టింగ్ అయినా సినిమా అయినా అంటే ఆయన పాత్ర వరకు ఆయన అసలు జీవించేసేసి ఒక ఇదికి తీసుకెళ్ళిపోయారు. ఒకవేళ రాకపోయినా కూడా ఆశ్చర్యపడి బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నాట్ ఓన్లీ అంటే తెలుగు పీపుల్ కాదు, అదర్ దాన్ తెలుగు స్టేట్స్ ఆయన ఫ్యాన్స్ అందరూ బాధపడే అవకాశం కూడా ఉంది. అసలు ఏంట రిలీజ్కి ముందే ఆ క్రేజ్ ఏ సినిమాకి రాలేదేమో మరి. సో ఇప్పుడు మరో నేషనల్ అవార్డు కూడా పుష్పకే ఇవ్వడానికి నేను చెప్తా చూడు. ఇది ఫస్ట్ క్యారెక్టర్, దాంట్లో మళ్ళీ షేడ్స్ నవరసాలు చూపించాడు, పిల్లంతో రొమాన్స్ చూపించాడు, అగ్రెసివ్నెస్ చూపించాడు. మళ్ళీ ఆ ఉగ్రగంగమ్మరు జాతరలో ఆ పూనకము, క్లైమాక్స్ లో నోరుతోనే మెడలు కొరికే ఫైట్, ఒళ్ళంతా కట్టేసినా కూడా. అండ్ మళ్ళీ అదే డాన్స్, ఆబ్వియస్లీ కామెడీ, ఇవన్నీ ఉన్నాయి కదా. అవును. సో ఈ అన్ని యాంగిల్స్ చూస్తే ఒక క్యారెక్టర్ ఇన్ని పర్ఫామ్ చేసింది కాబట్టి ఇతను అర్హుడు నెంబర్ 1. నెక్స్ట్ ఆడు జీవితం, ది గోట్ లైఫ్, మన పృథ్వీ ఎక్కడో సౌదీ అరేబియాకి తీసుకెళ్ళి అక్కడ పడేస్తే వాళ్ళ జీవితాలు ఏంటి అనేది చాలా న్యాచురల్గా చూపించాడు, విత్ బాడీ అంతా కూడా ట్రాన్స్ఫార్మ్ చేసుకొని. పృథ్వీకి ఇచ్చిన తప్పు లేదు. కాకపోతే దాంట్లో ఇప్పుడు మళ్ళీ పుష్పతో ఇందులో ఏంటంటే మనకు అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. లైక్ అందరినీ ఏమైంది ఇన్నోసెన్స్ కూడా ఉంది, మీరు అది మిస్ అయ్యారు. అవును. అసలు అంటే ఫస్ట్ మూవీలో మీరు చూస్తే ఏంట్రా నీకు బాగా నవ్వొస్తున్నట్టుంది కదా అంటే, అంత పెద్ద హీరో ఆ ఇన్నోసెన్స్ చేయడం అనేది, అంటే అంత ఇన్నోసెంట్ గా కనిపించడం కూడా ఎంత క్యూట్ గా అనిపిస్తుంది. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 360 degrees లో ఇక్కడ పుష్ప అన్ని పర్ఫామ్ చేసింది. పుష్పతో కంపేర్ చేస్తే పృథ్వీరాజ్ యాక్టింగ్ ఇరగ తీసిన అన్ని వర్గాల వాళ్ళకి లేదు, అది ఓన్లీ ఒక సీరియస్ జోన్ వెళ్ళింది. సరే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పేరు విక్రమ్. ఆబ్వియస్లీ ఏ వేషం విక్రమ్కి ఇచ్చినా సరే చించేస్తాడు. అదే కాదు అసలు అందవిహీనంగా ఈ సినిమాల వాళ్ళని తీసుకొని అది కూడా మెప్పించాడు. అంటే ఈ పుష్పలో కంపేర్ చేసినంత అది లేదు, అంటే అన్ని వర్గాల వాళ్ళని మెప్పించగలిగే టైప్ లేదు, ఒక జోనర్. కానీ అన్నీ ఉన్నాయి పాపం దాంట్లో కూడా, రొమాన్స్ గిమాన్స్ అన్నీ ఉన్నాయి రంగలాన్ని చూస్తుంటే. అది అవార్డుకి అర్హత. నెక్స్ట్ మళ్ళీ విజయ్ సేతుపతి మహారాజా ఉంది.
దానికి చూసుకున్న విజయ్ సేతుపతి ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్, చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా కూడా చాలా మంచి హిట్ అయింది, అన్ని యాంగిల్స్లోనూ తను కూడా మెప్పించాడు. బట్ ఒక సీరియస్ జోన్లోనే ఉంటుంది తను. అండ్ నెక్స్ట్ శ్రీకాంత్ నేను ఒక బయోపిక్ చేశాడు, దాంట్లో కూడా ఆయన యాక్టింగ్ తీశాడు, ఆ వేషధారణ కూడా చాలా బాగుంది. ఇట్లా చూసుకుంటే ఈ సంవత్సరం అంటే టఫ్ ఫైట్ అయితే ఉంది. ఎంత టఫ్ ఫైట్ ఉన్నా సరే అన్ని వేలు పుష్పనే చూపిస్తున్నాయి. అవును, ఇటు మాస్ అటు క్లాస్ అందరు ఆడియన్స్ ని అది కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు చిన్నపిల్లలు పుష్ప, అసలు నెక్స్ట్ మళ్ళీ పెద్దవాళ్ళైనా పుష్పే, మాస్ పుష్పే, క్లాస్ పుష్పే, నెక్స్ట్ ఇంకా అమ్మాయిలు పుష్పే, అబ్బాయిలు పుష్పే, ఇంకేం కావాలి. అవును, నాకు ఎందుకో అంటే కంక్లూడ్ చేయటం అని కాదు కానీ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ మూవీస్ మీరు చెప్పిన అందరూ గొప్ప ఆర్టిస్టులే. మీరు చెప్పిన విజయ్ సేతుపతి గారు కానీ లేదంటే విక్రమ్ గారు కానీ ఎంతెంత మంచి మూవీస్ చేస్తున్నారు. అయితే ఎందుకో ఎక్కడో పుష్పకే వచ్చిద్దేమో అన్న ఒక ఇది వచ్చేసింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే డాన్స్ పర్ఫార్మెన్స్లో రొమాంటిక్ డాన్స్ కానీ, కిసిక్ కిసిక్ ఆ సాంగే కానీ, ఆ పుష్ప టైటిల్ సాంగ్ కానీ స్టెప్స్ వైజ్గా కూడా ఇతనిలో ఉన్నాయి. అండ్ మళ్ళీ జాతరలో పూనకం తెచ్చుకున్నప్పుడు ఆ శారీ కట్టేసి అప్పట్లో దాంట్లో మళ్ళీ మేనరిజం పుష్పది ఇది ఇట్లా ఉంటుంది కదా, అది ఎప్పుడు పోయింది? ఇంటి పేరు లేదురా నీకు ఇంటి పేరు అన్నప్పుడు వచ్చినటువంటి యాంగ్జైటీలో స్ట్రెస్ వల్ల ఇట్లా అయింది కదా. ఇక్కడ క్లైమాక్స్ లో ఇంటి పేరు రాగానే ఇది పోద్ది, అది చూపించాడు. సో ఇట్లా మనిషి క్యారెక్టరైజేషన్, ఆ బాడీ ట్రాన్స్ఫార్మింగ్ కానీ, ఆ క్యారెక్టర్లోకి మనిషి వెళ్ళగానే తను చూపించే విధానం కానీ, అందుకే మీకు తెలిస్తే మేడం టుసాడ్స్ మ్యూజియంలో కూడా బన్నీని పెట్టాల, పుష్పని పెట్టారు. ఆ గెటప్నే పెట్టారు వాళ్ళు. అసలు పేరు మర్చిపోయాం. పుష్ప అంటే ఆయన ఎంత జీవిస్తే మనం పుష్ప అనేది అసలు మనకు అట్లా స్టాంప్ వేసేసినట్టు ఆ ఇదిలోనే ఉండిపోయాం, బయటికి రాలేకపోతున్నాము. నెక్స్ట్ మళ్ళీ పుష్పకి సీక్వెల్స్ ఎలా వస్తున్నాయంటే మళ్ళీ బన్నీయే వస్తాడు, ఎందుకంటే ప్రెగ్నెంట్లో ఉంది ముల్లేటి వెంకటరమణ అంట, వాళ్ళ తాత మళ్ళీ నా కడుపులో పుట్టబోతున్నాడు అన్నట్టుగా లీడ్ ఇచ్చాడు. బన్నీ కడుపులో మళ్ళీ బన్నీయే పుడతాడు, మళ్ళీ జూనియర్ పుష్ప అయిపోతాడు. అంటే ఇట్ హ్యాపెన్స్, ఇది కొనసాగుతా ఉంది. సో అట్లా చూసుకుంటే నన్ను అడిగితే 69th ఫిలింఫేర్ అవార్డు తెలుగుకి వచ్చింది, అది చాలా గర్వకారణం, ఫస్ట్ టైం. నెక్స్ట్ మన 70th రిషబ్ శెట్టికి వెళ్ళింది, అండ్ నౌ 71 మళ్ళీ తెలుగుకి, మళ్ళీ అదే స్టార్కి, అంటే ఇది ఒక పెద్ద సెన్సేషన్ అని చెప్పుకోవాలి. అవును, సో ఈ ఒకవేళ రెండోసారి కూడా వస్తే యాక్సెప్ట్ చేయగలుగుతారంటారా కొంతమంది? ఇప్పుడు ఎవరైతే కొంతమంది వాళ్ళు అసలు నథింగ్ లేండి, ఒక 1-2% అనే చెప్పాలి, ఈ ఉన్న హోల్ ఇండియాని వదిలేసేసి ఆ 1-2% మనం పెద్దగా కన్సిడర్ చేయకూడదు. బట్ స్టిల్ కొంత ఈ వ్యతిరేకత ఏదైతే వచ్చిందో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఇది వాళ్ళు ఏదో ట్రోల్స్ చేయడం స్టార్ట్ వచ్చినప్పుడే యాక్సెప్ట్ చేయాలి. ఏమన్నారు, అదేంటిది స్మగ్లర్కి అవార్డు ఇవ్వడం ఏంటి, అడవున్నర్కి అవార్డు ఇవ్వడం ఏంటి అన్నారు. యాక్చువల్గా అదొక క్యారెక్టర్, పాత్రకి కాదు అవార్డు వచ్చింది, ఆ పాత్ర పోషించిన నటుడి ప్రతిభకి అవార్డు. అదే కదా, పాత్రకి అవార్డు ఇవ్వాలి. ఉత్తమ నటుడు స్మగ్లర్ అని ఎవరు ఇవ్వాలా? ఆ క్యారెక్టర్ ని పోషించినటువంటి నటుడు తను కనబరిచినటువంటి ప్రతిభని గుర్తించి పురస్కారాలు అనేవి ఇస్తారు. సో 71st ఫిలింఫేర్ అవార్డు కూడా ఆబ్వియస్లీ పుష్పకే వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో యా, ఇప్పుడైతే ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాము, పుష్ప ఫీవర్లోనే ఉన్నారు అందరూ. సో నాకు తెలిసి చాలామంది పుష్పకి రావాలి అంటే మన బన్నీకే రావాలి అవార్డు అని చాలామంది అనుకుంటారు. బట్ ఇంకా కాంపిటీషన్లో ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్, ఎవరికి వచ్చిందో చూద్దాము. సో ఇది థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.